ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: టేకాఫ్ అయిన కాసేపటికే విమానానికి పెద్ద రంధ్రం, 5 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ప్రమాదం. 5 ఏళ్ల చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ, మెలకువ స్థితిలో ఉండగానే విజయవంతంగా పూర్తి. లాగ్రాంజ్ పాయింట్లోకి ఆదిత్య, ప్రశంసలు కురిపించిన రాష్ట్రపతి, ప్రధాని. డీకేటీ పట్టాదారులు నష్టపరిహారానికి అర్హులే. అమ్మ భాషను హక్కున చేర్చుకోవాలి, మిజోరాం గవర్నర్ డాక్టర్ హరిబాబు. చింతపల్లిలో శాశ్వత ఫిషింగ్ జెట్టి, నడుస్తున్న రైలులో చలిమంట. టెస్ట్ క్రికెట్ నుంచి వార్నర్ గుడ్ బై. నవజాత శిశువుల్లో కామెర్లు, వాసవ్య నర్సింగ్ హోంలో 1253వ ఆరోగ్య సదస్సు. ఈరోజు వార్తలను చూద్దాం. టేకాఫ్ అయిన కాసేపటికే విమానానికి పెద్ద రంధ్రం, 5 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ప్రమాదం. అది అమెరికాలో ఒరెగాన్లోని పోర్ట్లాండ్ విమానాశ్రయం. శుక్రవారం సాయంత్రం 4:52 అలాస్కో ఎయిర్లైన్స్కి చెందిన అత్యాధునిక బోయింగ్ 737 MAX 9 విమానం 174 మంది ప్రయాణికులు, 6 సిబ్బందితో కాలిఫోర్నియాలోని ఒంటారియో బయలుదేరింది. టేకాఫ్ తీసుకుని చూస్తుండగానే వేగం పుంజుకొని దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళింది. బయలుదేరిన 6 నిమిషాలకే విమానం రెక్క వెనుక ప్రయాణికుల వరుసన ఆనుకుని ఉన్న కిటికీతో పాటు కొంత భాగం ఉన్నట్టుండి ఊడి గాల్లో కలిసిపోయింది. ఒక ఫ్రిడ్జ్ను మించిన పరిమాణంలో పెద్ద రంధ్రం పడింది. దాంతో విపరీతమైన వేగంతో పెనుగాలులు లోనికి దూసుకొచ్చాయి. వాటి దెబ్బకు విమానం పిచ్చి పట్టినట్టు అటు ఇటు ఊగిపోవడం మొదలుపెట్టింది. లోపల వాయుపీడనం పూర్తిగా తగ్గిపోవడంతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో వణికిపోయారు. రంధ్రం నుంచి దూసుకొస్తున్న పెనుగాలుల వేగానికి ఆ వరుసలోనే సీట్లను కూర్చొని ఉన్న ఒక చిన్నారి చిగురుటాకులా వణికిపోయాడు. గాలి విసురుకు అతని షర్టు ఒంటి నుంచి విడివడి అమాంతంగా బయటికి దూసుకు వెళ్ళింది. దాంతోపాటే బాబు కూడా గాల్లోకి లేవడంతో తల్లి పెనుకేకలు వేసింది. బలమంతా ఉపయోగించి అతన్ని గట్టిగా కౌగిలించుకొని ఆపింది. ఇంకో ప్రయాణికుని చేతిలోని సెల్ ఫోన్ గాలి విసురుకు శరవేగంగా విమానంలోంచి బయటకు దూసుకు వెళ్ళింది. దాంతో విమానమంతటా ఆహాకారాలు చెలరేగాయి. ప్రాణభయంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. సీట్ బెల్టులు పెట్టుకొని సీట్లను గట్టిగా కరుచుకున్నారు. అందరి ప్రాణాలు అక్షరాల గాల్లో వేలాడాయి. 10 నిమిషాలకు పైగా నరకం చూసిన అనంతరం విమానాన్ని పైలట్ కల్లోలం మధ్య అతి కష్టంగా వెనక్కు మళ్లించింది. నిబ్బరంగా కిందకు దించి సాయంత్రం 5:27 తిరిగి పోర్ట్లాండ్ విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండ్ చేసింది. దాంతో బతుకు జీవుడా అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించిన ఈ ప్రమాదం బారి నుంచి కొద్దిపాటి గాయాలు మినహా అంతా సురక్షితంగా బయటపడ్డారు. 5 ఏళ్ల చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ, ఎయిమ్స్ వైద్య నిపుణులు అరుదైన ఘనత సాధించారు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న 5 ఏళ్ల బాలికకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. 5 ఏళ్ల చిన్నారి మెలకువ స్థితిలో ఉండగానే ఇలా ఆపరేషన్ చేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారని చెప్పారు. 1వ తరగతి చదువుకునే అక్షిత అనే 5 ఏళ్ల చిన్నారి మూర్ఛలతో బాధపడుతోంది. పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు ఆమెకు MRI స్కాన్ చేయించి మెదడులో మాటను నియంత్రించే చోట కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 4న న్యూరో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ గుప్తా సారథ్యంలోని న్యూరో సర్జన్ల బృందం శస్త్రచికిత్సకు ఉపక్రమించింది. చిన్నారి మెలకువ స్థితిలోనే ఉంచింది. దీని ద్వారా కణితులను పూర్తిగా తొలగించేందుకు, నరాల సంబంధిత లోపాలను తగ్గించడానికి తోడ్పడుతుందని డాక్టర్ గుప్తా చెప్పారు. నొప్పి కూడా కనీస స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. చిన్నారికి ప్రత్యేక నిపుణులు మత్తుమంది ఇవ్వడం సహా సర్జరీకి ప్రక్రియకు దాదాపు 3 గంటలు పట్టింది. సర్జరీ సమయంలో తాము చూపిన ప్రధాని మోదీ ఫోటోను చిన్నారి గుర్తుపట్టిందన్నారు. శస్త్రచికిత్స ఆశాంతం పూర్తయ్యేదాకా అక్షిత మెలకువ స్థితిలోనే ఉందన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని, సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ దీపక్ గుప్తా చెప్పారు. మెలకువ ఉన్న పరిస్థితుల్లో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయించుకున్న ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలుగా అక్షిత పేరు ఉంటుందని డాక్టర్ గుప్తా తెలిపారు. లాగ్రాంజ్ పాయింట్లోకి ఆదిత్య, ప్రశంసలు కురిపించిన రాష్ట్రపతి, ప్రధాని. సూర్యునిపై సౌరజ్వాలలు,
కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇస్రో గత ఏడాది ప్రయోగించిన సోలార్ అబ్జర్వేటరీ వ్యోమనౌక ఆదిత్య L1 ఎట్టకేలకు తన తుది కక్షలోకి చేరుకుంది. శనివారం సాయంత్రం 4 గంటలకు వ్యోమనౌక తన గమ్యస్థానాన్ని చేరుకోవడంతో ఇస్రో తన అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిని దాటింది. భూమి నుంచి సూర్యుని వైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష అంటే L1 పాయింట్లోకి శనివారం ఆదిత్య వ్యోమనౌక చేరుకుందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. గ్రహణాల వంటి సందర్భాల్లోనూ ఎలాంటి అడ్డు లేకుండా నిరంతరంగా సూర్యుడిని చూసేలా అనువైన L1 పాయింట్లో ఉంటూ ఆదిత్య L1 అధ్యయనం చేయనుంది. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన కొద్ది నెలలకే సూర్యుడి సంబంధ ప్రయోగంలోనూ భారత్ ఘన విజయం సాధించడం విశేషం. ఇస్రో మరో ఘనత సాధించింది. ఈ మిషన్తో యావత్ మానవాళికి ఎంతో మేలు చేకూరుతుంది. ఈ మిషన్తో సూర్యుడు భూమి మధ్య మనకున్న జ్ఞానాన్ని మరింత పెంచుతుంది. గొప్ప విజయం సాధించిన భారత శాస్త్రవేత్తలకు నా అభినందనలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. డీకేటీ పట్టాదారులు నష్టపరిహారానికి అర్హులే. ప్రభుత్వం నుంచి అసైన్మెంట్ కింద డీకేటీ పట్టాలు పొంది భూములు సాగు చేసుకుంటున్న రైతులు కేవలం పరిహారానికి మాత్రమే కాక తప్పనిసరిగా ఇచ్చి తీరాల్సిన నష్టపరిహారానికి కూడా అర్హులేనని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఏదైనా ప్రయోజనం కోసం ప్రభుత్వం ప్రైవేటు భూములను తీసుకున్నప్పుడు ఆ ప్రైవేట్ భూముల యజమానులు ఏ విధంగా అయితే నష్టపరిహారానికి ఇతర ప్రయోజనాలకు అర్హులో అసైనీలు కూడా అదే రీతిలో అన్నింటికీ అర్హులేనని స్పష్టం చేసింది. అంతేగాక కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ స్కీమ్ కింద ఉమ్మడి వ్యవసాయం నిమిత్తం భూములు పొందిన వారు కూడా డీకేటీ పట్టాదారులతో సమానంగా నష్టపరిహారానికి అర్హులేనని స్పష్టం చేసింది. అసైన్మెంట్ కింద ఇచ్చిన పట్టా తాత్కాలికమైందని, అలాగే ఆ పట్టా మంజూరు పలు షరతులకు లోబడి ఉంటుంది కాబట్టి అసైనీలు కేవలం ఎక్స్గ్రేషియాకు మాత్రమే అర్హులన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అసైనీదారులు తాము పొందిన భూమికి రాజ్యాంగపరమైన హక్కుదారులని, అందువల్ల పట్టా తాత్కాలికం, పట్టా జారీ పలు షరతులకు లోబడి ఉంటుందన్న కారణాలతో అసైనీదారులను వారి హక్కు నుంచి దూరం చేయలేరని తేల్చి చెప్పింది. అమ్మ భాషను హక్కున చేర్చుకోవాలి. మిజోరాం గవర్నర్ డాక్టర్ హరిబాబు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా ప్రసిద్ధి చెందిన తెలుగు భాష దేశంలోని అన్ని భాషల కంటే అతి సుందరమైందని మిజోరాం గవర్నర్ డాక్టర్ కంబంబాటి హరిబాబు అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడి గైడ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో భాగంగా రెండో రోజైన శనివారం రాజరాజ నరేంద్ర వేదికపై నిర్వహించిన కృతజ్ఞతాంజలి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఒక జాతి సాంస్కృతిక గొంతుకు భాషేనని, అమ్మ భాష తెలుగు వ్యాప్తికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు అధికార భాష అంటున్నారని, వాస్తవానికి ఇది మమకార భాష కావాలని శాంత వసంత ట్రస్ట్ వ్యవస్థాపకుడు కె వరప్రసాద్ రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష వ్యాప్తికి మన రచనలను హిందీలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. చింతపల్లిలో శాశ్వత ఫిషింగ్ జెట్టి. మత్స్యకారుల సంక్షేమం కోసం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి తీరంలో శాశ్వత ఫిషింగ్ జెట్టి ఏర్పాటు చేస్తామని కేంద్ర మత్స్యశాఖ మంత్రి వర్హోత్తమ్ రూపాలా హామీ ఇచ్చారు. సాగర పరిశ్రమ కార్యక్రమంలో భాగంగా శనివారం కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్తో కలిసి ఆయన చింతపల్లిలో పర్యటించారు. మత్స్యకారుల జీవన పరిస్థితులను పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్లూ ఎకానమీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీర ప్రాంతాల అభివృద్ధికి చేపట్టిన ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్లో అధికంగా ఆంధ్రప్రదేశ్ లబ్ధి పొందిందని కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ చెప్పారు. చింతపల్లి తీరంలో రాష్ట్ర ప్రభుత్వం 24 కోట్ల రూపాయలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తోందని, ప్రస్తుతం టెండర్ దశలో ఉందని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. నడుస్తున్న రైల్లో చలిమంట. చలి తీవ్రతను తాళలేక కొందరు ప్రయాణికులు నడుస్తున్న రైలు బోగిలోనే చలిమంట వేశారు. గేట్ మ్యాన్ అప్రమత్తం చేయడంతో భద్రతా సిబ్బంది రైలును ఆపి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటన అస్సాం నుంచి న్యూఢిల్లీ వైపు వస్తున్న సంపర్క్ క్రాంతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఈ నెల 3వ తేదీ రాత్రి చోటు చేసుకుంది. రైలు
బర్హాన్ రైల్వే స్టేషన్ దాటుతున్న సమయంలో గేట్ మ్యాన్ ఓ బోగి నుంచి మంటలు పొగ వస్తున్నట్లు గమనించి పై అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఆ రైలుని తర్వాత చమ్రౌలా స్టేషన్లో ఆపు చేయించారు. జనరల్ బోగిలో పిడకలతో మంటలు వేసుకుని చలికాగుతున్న 16 మందిని గుర్తించారు. వెంటనే మంటలను ఆర్పివేసి పెను ప్రమాదాన్ని నివారించారు. రైలు అలీగఢ్ స్టేషన్లో ఆగిన సమయంలో ఆ 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫరీదాబాద్కు చెందిన చందన్ దేవేంద్రలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తీవ్రంగా ఉన్న చలిని తట్టుకోలేకనే చలిమంట వేసినట్లు వారు తెలిపారు. మిగతా 14 మంది సహా ప్రయాణికులను హెచ్చరించి వదిలేశారు. ఇజ్రాయెల్పైకి హెజ్బొల్లా రాకెట్లు. లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లు శనివారం ఇజ్రాయెల్పైకి పదుల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించారు. బీరుట్లోని ఉన్న హమాస్ అగ్రనేత సలేహ్ అరోరిని చంపినందుకు ప్రతీకారం తప్పదంటూ శుక్రవారం హెజ్బొల్లా నేత సయ్యద్ హసన్ నస్రల్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే శనివారం 62 రాకెట్లను ఇజ్రాయెల్లోని మౌంట్ మెరోన్లో ఉన్న గగనతల నిఘా కేంద్రంపైకి ప్రయోగించినట్లు హెజ్బొల్లా తెలిపింది. ఇవి ఆ కేంద్రాన్ని నేరుగా తాకాయని పేర్కొంది. మెరోన్ వైపు 40 రాకెట్లు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే నష్టం గురించి ప్రస్తావించలేదు. టెస్ట్ క్రికెట్ నుంచి వార్నర్ గుడ్ బై. చివరి టెస్టులో 8 వికెట్లతో ఓడిన పాక్. ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్ పరాజయం పరిపూర్ణమైంది. పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన పాక్ మూడో టెస్టులోనూ ఓటమి పాలైంది. శనివారం ముగిసిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్తో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన సొంత మైదానంలో కుటుంబ సభ్యుల మధ్య విజయంతో వీడ్కోలు పలికాడు. టీ20 స్పెషలిస్ట్గా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ టెస్ట్ ఓపెనర్లో ఒకటిగా కెరీర్ను ముగించిన ఘనత వార్నర్ సొంతం. టీ20 శైలితో టెస్టులు ఆడి వార్నర్ ప్రత్యర్థి బౌలర్పై ఆధిపత్యం ప్రదర్శించాడు. 8,000కు పైగా పరుగులు సాధించిన బ్యాటర్లను చూస్తే స్ట్రైక్ రేట్లో సెహ్వాగ్ తర్వాత వార్నర్దే రెండో స్థానం. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో వార్నర్ 5వ స్థానంలో నిలవగా ఓపెనర్ల జాబితాలో అతనిదే అగ్రస్థానం కావడం విశేషం. 13 మంది వేర్వేరు భాగస్వాములతో కలిసి ఓపెనింగ్ చేసిన వార్నర్ తమ జట్టుకు శుభారంభం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తన తొలి టెస్టు నుంచి వరుసగా 7 ఏళ్ల పాటు వార్నర్ బెస్ట్ ఓపెనర్గా ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. 2018లో వచ్చిన బాల్ ట్యాంపరింగ్ వివాదం అతని కెరీర్లో పెద్ద మరక. అయితే ఏడాది నిషేధం తర్వాత పురోగమనంలోనూ సత్తా చాటి తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతను సాధించిన ఘనతలను దృష్టిలో ఉంచుకొని ఆసీస్ బోర్డు వార్నర్ కోరిక ప్రకారం సొంత మైదానంలో రిటైర్మెంట్కు అవకాశం కల్పించింది. ఇప్పుడు విజయంతో ఘనంగా అతను టెస్టులకు వీడ్కోలు పలికాడు. నవజాత శిశువుల్లో కామెర్లు. వాసవ్య నర్సింగ్ హోంలో 1253వ ఆరోగ్య సదస్సు. నవజాత శిశువుల్లో కామెర్లు అతి సహజం. కొందరు పిల్లల్లోనే అవి ప్రమాదం చేస్తాయి. కళ్ళు ఒళ్ళు పచ్చగా కనబడినంత మాత్రాన భయపడనవసరం లేదని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ పి గురుప్రసాద్ పేర్కొన్నారు. శనివారం వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ మారు అధ్యక్షతన జరిగిన ఆరోగ్య సదస్సులో నవజాత శిశువుల్లో కామెర్లు అంశంపై ఆయన ప్రసంగించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ పూర్తిగా నెలల నుండి జన్మించిన 60% నవజాత శిశువుల్లోనూ, బరువు తక్కువగా నెలలు నిండకుండా పుట్టిన 80% నవజాత శిశువుల్లోనూ పుట్టిన 2-3 రోజుల్లో కళ్ళు ఒళ్ళు పచ్చగా కనబడటం ఉంటుందన్నారు. ఇటువంటి పరిస్థితిని ఫిజియోలాజికల్ జాండీస్ అంటారన్నారు. ఫిజియోలాజికల్ జాండీస్కి ఎటువంటి వ్యాధి కారణం కాదన్నారు. ఎటువంటి చికిత్స అవసరం లేకుండానే వారం 10 రోజుల్లో కామెర్లు తగ్గిపోతాయన్నారు. చాలా కొద్ది శాతం నవజాత శిశువుల్లోనే వ్యాధికి సంబంధించిన కామెర్లు ఏర్పడతాయన్నారు. ఇటువంటి పిల్లల్లో పుట్టిన కొద్ది గంటల్లోనే కళ్ళు ఒళ్ళు పచ్చగా మారడం, పూటపూటకి మరింత పచ్చగా అవడం ఉంటుందన్నారు. ఈ పరిస్థితినే పెథలాజికల్ జాండీస్ అంటారన్నారు. పెథలాజికల్ జాండీస్లో శిశువు మగతగా ఉండడం, తల్లి రొమ్ము పట్టకపోవడం ఉంటుందన్నారు. రక్తంలో బైలిరూబిన్ శాతం అధికంగా ఉంటుందన్నారు. ఏ వ్యాధికి సంబంధం లేకుండా కలిగిన ఫిజియోలాజికల్ జాండీస్లో సీరం బైలిరూబిన్ శాతం చాలా తక్కువ ఉంటుందన్నారు. వ్యాధితో కూడిన పచ్చ కామెర్లు వచ్చిన వాళ్ళల్లో ఎర్ర రక్త కణాలు ఎంజైమ్ లోపం వల్ల
అధికంగా నాశనం అయిపోవడం ఉంటుందన్నారు. ఇన్ఫెక్షన్తో పుట్టిన పిల్లల్లోనూ, రక్త సంబంధిత వ్యాధులతో పుట్టిన పిల్లల్లోనూ, కాలేయం జబ్బుతో పుట్టిన పిల్లల్లోనూ పెథలాజికల్ జాండీస్ వస్తుందన్నారు. ఫిజియోలాజికల్ జాండీస్లో శిశువు కళ్ళు, ఒళ్ళు పచ్చగా ఉన్నప్పటికీ అన్ని విధాలుగాను చురుకుగాను ఆరోగ్యంగాను ఉంటారన్నారు. ఫిజియోలాజికల్ జాండీస్కి ఎటువంటి చికిత్స అవసరం లేదన్నారు. నవజాత శిశువులో కలిగిన కామెళ్ళు ఎటువంటివనేవి తల్లి తేలికగా గుర్తించగలుగుతుందన్నారు. వ్యాధికి సంబంధించిన కామెళ్ళు పుట్టిన గంటల్లోనే కనబడితే కనుక వెంటనే డాక్టర్కి చూపించుకోవాలన్నారు. సదస్సులో పాల్గొన్న అనేక మంది సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కొత్తగా 774 కోవిడ్ కేసులు. దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 774 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. అదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4187గా ఉందని తెలిపింది. బంగ్లాదేశ్లో నేడు ఎన్నికలు. ప్రధాని హసీనా 4వసారి ఎన్నికయ్యేందుకు అవకాశం. చింతపల్లిలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. గజగజలాడుతున్న మన్యం. తైక్వాండోలో ఏపీ విద్యార్థుల సత్తా. జాతీయ స్కూల్ గేమ్స్లో ఏపీ విద్యార్థుల విజయ పరంపర కొనసాగుతోంది. గత నెల 31 నుంచి శుక్రవారం వరకు మధ్యప్రదేశ్లోని బీటల్లో జరిగిన పోటీల్లో తైక్వాండో అండర్ 14, 17, 19 విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాలబాలికల బృందాలు సత్తా చాటి రజత, కాంస్య పతకాలు సాధించాయి. సిరీస్ విజయమే లక్ష్యంగా రెండో టీ20 బరిలో భారత మహిళలు. నేడు ఆస్ట్రేలియాతో పోరు. భారత్తో సిరీస్కు ఆఫ్ఘన్ టీ20 జట్టు కెప్టెన్గా ఇబ్రహీం జద్రాన్. సెమీస్లో ఓడిన యూకీ జోడీ. ఏటీపీ టోర్నమెంట్ బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ డబుల్స్లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. యూకీ రాబిన్ హౌస్ జంట సెమీస్లో 3-6, 7-6, 9-11 స్కోరుతో లాయిడ్, జీన్ ద్వయం చేతిలో ఓటమి పాలైంది. టైటాన్స్కు 9వ ఓటమి. ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటన్స్ జట్టు పేలవ ప్రదర్శన ఇంకా కొనసాగుతూనే ఉంది. 10 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు శనివారం 9వ పరాజయాన్ని మూటగట్టుకుంది. హైదరాబాద్ ఘన విజయం. రంజీ ట్రోఫీ సీజన్ను హైదరాబాద్ భారీ విజయంతో మొదలుపెట్టింది. ప్లేట్ గ్రూప్లో రెండో రోజే ముగిసిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 194 పరుగుల తేడాతో నాగాలాండ్ను చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.